గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ వ్లాగ్స్. ఈరోజు అలనాటి నటీమణి జయలలిత గారి గురించి తెలుసుకుందామండి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, 6 సార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఏలారు. ఫిబ్రవరి 24, 1948లో జన్మించారు. డిసెంబర్ 5, 2016లో మరణించారు. ప్రముఖ రాజకీయ నాయకురాలు. తమిళనాడు రాష్ట్రానికి 2015 మే నుంచి 2016 డిసెంబర్లో మరణించేదాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకు మునుపు 1991 నుంచి 96, 2001 నుంచి కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాజకీయాలలో రాకమునుపు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 140 సినిమాల్లో నటించారు. 1961 నుంచి 80 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ పాత్రల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. నాట్యంలో కూడా ఆమెది అందవేసిన చెయ్యి. ఒక రకంగా తమిళనాడు చిత్ర పరిశ్రమను మకటం లేని మహారాణిగా కొద్ది కాలం పాటు ఏలారు. తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమెను అభిమానులు పురిచ్చి తలైవి అంటే తెలుగులో విప్లవ నాయకురాలు, అమ్మ అని పిలుచుకునేవారు. ఆమె నటిగా ఎంజీఆర్ గారి సరసన ఎన్నో చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చారు. 1984 నుండి 89 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు. ఎంజీఆర్ మరణం తర్వాత అతని వారసురాలుగా ప్రకటించుకున్నారు. 2014 సెప్టెంబర్ 27న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దయింది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కొని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. 2015 మే 11న కర్ణాటకలో ఉన్నత న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టారు. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 5 రాత్రి 11:30 గంటలకు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మరణించారు. అంతకు మునుపు సుమారు 2.5 నెలలుగా ఆమె అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. డిసెంబర్ 6న ఆమెకు అంత్యక్రియలు జరిగాయి. జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా మేల్కోటిలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించారు. తల్లి ఒక తమిళ అయ్యంగార్ బ్రాహ్మణ వంశానికి చెందినది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సాంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు 2 పేర్లు పెట్టారు. జయలలిత అనే 2వ పేరును పాఠశాలలో చేర్చేటప్పుడు నమోదు చేశారు. తిరుచి జిల్లా శ్రీరంగం పూర్వీకంగా కలిగిన జయలలిత 1981లో తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశించి రామచంద్రన్ మరణానంతరం అతని భార్య జానకి రామచంద్రన్ తమిళనాడు ముఖ్యమంత్రి అయినను ఆమె ఎక్కువ రోజులు పదవిలో కొనసాగలేకపోయారు. జయలలిత 1989 అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి తొలి మహిళా ప్రతిపక్ష నాయకురాలుగా స్థానం సంపాదించారు. 1991లో రాజీవ్ గాంధీ మరణానంతరం జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ప్రజలచే ఎన్నిక కాబడిన తొలి తమిళనాడు మహిళా ముఖ్యమంత్రిగా అవతరించారు. 5 సంవత్సరాలు పూర్తి కాలం పదవిలో ఉండి 2006 మేలో జరిగిన శాసనసభ ఎన్నికల పరాజయం పొందారు. ఆమె పార్టీ కేవలం 4 స్థానాలే దక్కాయి. 2006లో ఓటమి సమయంలో తమ మిత్రపక్షాలతో కలిసి శాసనసభలో 1977 తర్వాత అత్యంత పటిష్టమైన ప్రతిపక్షంగా నిలువగల సీట్లను సంపాదించారు. ఈమె ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి. అభిమానులు జయలలితను అమ్మ అని, పురిచ్చి తలైవి అని పిలుచుకుంటారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా ఈమె తల్లి బలవంతంతో తన 15వ ఏట సినిమా రంగంలోకి ప్రవేశించారు. జయలలిత తొలి సినిమా చిన్న డ గొంటె కన్నడ చిత్రం పెద్ద హిట్ అయింది. ఈమె తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్ద తారాస్థాయికి తీసుకువెళ్ళింది. 1972లో తమిళనాడు ప్రభుత్వం జయలలితను కలైమామణి అవార్డుతో సత్కరించారు. ఆమె అవివాహితగానే జీవితాన్ని గడిపారు. జయలలిత తెలుగులో నటించిన సినిమాలు వచ్చి కథానాయకుడు 1965లో మనుషులు మమతలు, ఆమె ఎవరు, ఆస్తిపరులు, కన్నెపిల్ల, గూఢచారి 116, నవరాత్రి, గోపాలుడు భూపాలుడు, చిక్కడు దొరకడు, ధనమే ప్రపంచ లీల,
నువ్వే, బ్రహ్మచారి, సుఖదుఖాలు, అదృష్టవంతులు, తిక్క శంకరయ్య, కోయంబత్తూరు ఖైదీ, దోపిడీ దొంగలు, నిలుపు దోపిడీ, పూలపిల్ల, పెళ్ళంటే భయం, పోస్ట్ మ్యాన్ రాజు, బాగ్దాద్ గజదొంగ, శ్రీరామ కథ, ఆదర్శ కుటుంబం, కథానాయకుడు, కదలడు వదలడు, కొండవీటి సింహం, పంచకళ్యాణి, దొంగల రాణి, ఆలీబాబా 40 దొంగలు, కోటీశ్వరుడు, గండికోట రహస్యం, బొమ్మలాట, మేమే మొనగాళం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య, భార్యా బిడ్డలు, డాక్టర్ బాబు, దేవుడమ్మ, దేవుడు చేసిన మనుషులు, లోకం చుట్టిన వీరుడు, ప్రేమలు పెళ్ళిళ్ళు, నాయకుడు, వినాయకుడు. ఇది 1980లో రిలీజ్ అయింది. ఇదే చివరి సినిమా. ఎక్కువగా ఎన్టీఆర్ గారు సరసన నటించారు. జయలలిత బహుముఖ ప్రజ్ఞాశాలి మరియు ఆమె నృత్య నైపుణ్యాలకు ప్రశంసలు అందుకున్నారు. తమిళ సినిమా క్వీన్ అనే పేరు సంపాదించుకున్నారు. నటి జయలలితకు జయకుమార్ అనే సోదరుడు ఉన్నారు. ఆమె తండ్రి తరపు తాత నరసింహన్ రంగాచారి మైసూర్ రాజ్యంలో సర్జన్గా సేవలు చేసేవారు మరియు మైసూర్ మహారాజా కృష్ణరాజా వడియార్ వద్ద ఆస్థాన వైద్యునిగా పనిచేశారు. ఆమె తాత రంగస్వామి అయ్యంగార్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో పనిచేయడానికి శ్రీరంగం నుండి మైసూరు వెళ్లారు. అతనికి ఒక కుమారుడు మరియు 3 కుమార్తెలు, అంబుజవల్లి, వేదవల్లి మరియు పద్మవల్లి. నరసింహన్ రంగాచారి కుమారుడు జయరాంతో వేదవల్లికి వివాహం జరిగింది. జయరాము వేదవల్లి దంపతులకు 2 పిల్లలు, కుమారుడు జయకుమార్, కుమార్తె జయలలిత. ఆమె తల్లి, ఆమె బంధువులు మరియు తరువాత సహనటులు మరియు స్నేహితులు ఆమెను అమ్మ అని పిలిచేవారు. జయలలిత తండ్రి జయరాము న్యాయవాది. జయలలిత 2 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. వితంతువైన వేదవల్లి 1950లో బెంగళూరులోని తన తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు. వేదవల్లి 1950లో కుటుంబ పోషణ కోసం క్లరికల్ పదవిని చేపట్టారు. షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ నేర్చుకున్నారు. ఆమె చెల్లెలు అంబుజవల్లి మెడ్రాస్ వెళ్లి ఎయిర్ హోస్టెస్గా పనిచేశారు. విద్యావతి అనే స్క్రీన్ నేమ్ను ఉపయోగించి ఆమె నాటకాలు మరియు చిత్రాలలో కూడా నటించడం ప్రారంభించారు. అంబుజవల్లి పట్టుబడడంతో జయలలిత తల్లి వేదవల్లి కూడా మెడ్రాస్కు మకాం మార్చారు. 1952 నుండి తన సోదరితో ఉన్నారు. వేదవల్లి మెడ్రాస్లో ఒక వాణిజ్య సంస్థలో పనిచేశారు. 1953 నుండి సంధ్య అనే స్క్రీన్ పేరుతో నటించడం ప్రారంభించారు. జయలలిత 1950 నుండి 58 వరకు మైసూర్లో తన తల్లి, సోదరి పద్మవల్లి మరియు అమ్మానాన్నల సంరక్షణలో ఉన్నారు. బెంగళూరులో ఉన్నప్పుడే జయలలిత బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలలో చదివారు. తమిళనాడు రాష్ట్రంలో 10వ తరగతిలో మొదటి స్థానంలో నిలిచినందుకు గాను ఆమెకు గోల్డ్ స్టేట్ అవార్డు గెలుచుకున్నారు. ఆమె చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో చేరారు. అయితే తల్లి ఒత్తిడి కారణంగా చదువుకు స్వస్తి చెప్పి సినీ నటిగా మారారు. పోయస్ గార్డెన్ ఫ్లాట్ను జయలలిత మరియు ఆమె తల్లి 1 జూలై 1967న 1.32 లక్షల వ్యయంతో కొనుగోలు చేశారు. దాదాపు 24,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం అది. జయలలిత తల్లి సంధ్య నవంబర్ 1971లో 47 సంవత్సరాల వయస్సులో మరణించారు. జయలలిత తన నివాసం వేద నిలయం గృహప్రవేశ వేడుకను 15 మే 1972 నాడు ప్రారంభంలో నిర్వహించారు. ఉదయం, రాత్రి భోజనం మరియు సాయంత్రం శాస్త్రీయ సంగీత విద్వాంసుడు చిట్టిబాబు గారిచే వీణా పఠనం చేయించారు. ఆమె సోదరుని వివాహం 1972లో పోయస్ గార్డెన్లోని ఆమె వేద నిలయం ఇంటిలోనే జరిగింది. ఆమె సోదరుడు జయకుమార్, అతని భార్య విజయలక్ష్మి మరియు వారి కుమార్తె దీపా జయకుమార్ 1978 వరకు జయలలితతో కలిసి పోయస్ గార్డెన్లో నివసించారు. తల్లి కొనుగోలు చేసిన సంధ్య ఇల్లం బంగ్లా వద్ద టీ నగర్ మెడ్రాస్కు వెళ్లారు. శశికళ బంధువైన సుధాకర్ని జయలలిత పెంపుడు కొడుకుగా స్వీకరించడం వల్ల ఆమె సోదరుడు అసంతృప్తిగా ఉన్నాడు. జయలలిత 1995లో శశికళ మేనడు సుధాకర్ని దత్తత తీసుకున్నారు మరియు 1996లో అతన్ని తిరస్కరించారు. ఆమె సోదరుడు 1995లో గుండెపోటుతో మరణించారు. ఆమె తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళం మరియు ఆంగ్లంతో సహా పలు భాషల్లో నిష్ణాతులు. ఆమె తరచూ కర్ణాటక ముఖ్యమంత్రులతో కన్నడలో సంభాషించేవారు. మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన కర్ణాటక ముఖ్యమంత్రి అయిన బసవరాజ బొమ్మాయి ఇలా అన్నారు: ఆమె కన్నడ యాస మరియు పటిమను చూసి నేను ఆశ్చర్యపోయాను అని. కుక్కలంటే ఆమెకు పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం.
కానీ 1998లో ఆమె పెంచుకున్న కుక్క జూలీ మరణించిన తర్వాత ఆమె ఆ బాధను భరించలేక తన ఇంట్లో పెంపుడు కుక్కలను పెంచుకోవడం మానేశారు. వీరు తెలుగు సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన మనుషులు మమతలు అనే చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేశారు. ఆమె చివరి తెలుగు విడుదల 1980లో విడుదలైన నాయకుడు వినాయకుడు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి సరసన నటించారు. తమిళ చిత్రాల్లో స్కర్ట్స్తో కనిపించిన మొదటి కథానాయికగా ఆమె 1968లో ధర్మేంద్రతో కలిసి ఇజ్జత్ అనే హిందీ చిత్రంలో నటించారు. ఎంజీఆర్ గారితో కలిసి 28 బాక్సాఫీస్ హిట్ చిత్రాల్లో నటించారు. ఎంజీఆర్ 1965లో బీఆర్ పంతులు యొక్క ఐ రతిల్ ఒరువన్ మరియు వారి చివరి చిత్రం 1973లో పత్తికట్టు పొన్నయ్య. జయలలిత గారు తెలుగులో ఎన్టీ రామారావు గారు సరసన కథానాయికగా 12 చిత్రాల్లో నటించారు. గోపాలుడు, భూపాలుడు, చిక్కడు దొరకడు, తిక్క శంకరయ్య, నిలువు దోపిడి, బాగ్దాద్ గజ దొంగ, కథానాయకుడు, కదలుడు వదలడు, గండికోట రహస్యం, ఆలీబాబా, 40 దొంగలు, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణ సత్య మరియు దేవుడు చేసిన మనుషుల్లో నటించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారితో జయలలిత 8 సినిమాల్లో నటించారు. మనుషులు, మమతలు, ఆస్తిపరులు, బ్రహ్మచారి, ఆదర్శ కుటుంబం, అదృష్టవంతులు, భార్య బిడ్డలు, ప్రేమలు, నాయకుడు వినాయకుడు మొదలైనవి. ఆమె తెలుగు చిత్రం నవర్తిలో కూడా అతిథి పాత్రలో కనిపించారు. తెలుగులో ఆమె చిత్రాల్లో కృష్ణతోనూ శోభన్ బాబుతో 2 సినిమాల్లో నటించారు. జగ్గయ్య, రామకృష్ణ మరియు హరినాథులతో ఒక్కొక్క చిత్రంలో నటించారు. 1967 నుండి ఆమె చాలా తమిళ చిత్రాల్లో కలైసెల్విగా ఆమెకు ఇన్ని స్క్రీన్ క్రెడిట్ ఇవ్వబడింది. జయలలిత గారు శివాజీ గణేశన్తో కలిసి 17 చిత్రాల్లో నటించారు. వీరు అందుకున్న అవార్డులు, సన్మానాలు: 1972లో జయలలితకు తమిళనాడు ప్రభుత్వంచే కళైమామణి పురస్కారం లభించింది. మెడ్రాస్ విశ్వవిద్యాలయం నుంచి, తమిళనాడు డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ నుంచి, మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి, తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి, భారతీదాసన్ విశ్వవిద్యాలయం నుంచి మొత్తం 5 గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 2004లో ఏషియన్ గిల్డ్ అవార్డ్స్ నుంచి ఉమెన్ పొలిటీషియన్ ఆఫ్ ద డికేడ్ అవార్డు అందుకోవడానికి ఆమెను హౌస్ ఆఫ్ లార్డ్స్, లండన్ ఆహ్వానించారు. 2004లో గోల్డెన్ స్టార్ ఆఫ్ ఆనర్ అండ్ డిగ్నిటీ అవార్డు, 2005లో రోటరీ ఇంటర్నేషనల్ పాల్ హారిస్ ఫెలో రికగ్నిషన్ అండ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించారు. 2011లో న్యూజెర్సీ జనరల్ అసెంబ్లీ నాయకురాలుగా మరియు తమిళనాడు ప్రజలకు సేవ చేస్తున్న ఆమె ఆదర్శమైన నైపుణ్యం మరియు అంకిత భావాన్ని ప్రశంసిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 2018లో తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు ఫిషరీస్ యూనివర్సిటీ పేరును తమిళనాడు డాక్టర్ జె. జయలలిత ఫిషరీస్ యూనివర్సిటీగా మార్చింది. 2019లో తమిళనాడు ప్రభుత్వం 3 కళైమామణి అవార్డులను పురిచ్చి తలైవి డాక్టర్ జె. జయలలిత ప్రత్యేక కళైమామణి అవార్డుగా పేర్కొంది. 2019లో తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ పేరును తమిళనాడు డాక్టర్ జె. జయలలిత మ్యూజిక్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీగా మార్చింది. 2020లో తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్యాంపస్గా ఆమె పేరును డాక్టర్ జె. జయలలిత క్యాంపస్గా మార్చారు. 31 జూలై 2020న చెన్నైలోని సిఎంబిటి మెట్రో స్టేషన్ను తమిళనాడు ప్రభుత్వం పురిచ్చి తలైవి డాక్టర్ జె. జయలలిత సిఎంబిటి మెట్రోగా పేరు మార్చారు. జయలలిత మంచి రచయిత కూడా. జయలలిత 4 పూర్తిస్థాయి నవలలు, బొమ్మైకి కాలములు, 1970లో తుగ్లక్, 1980లో కల్కి, తాయికి చిన్న కథలు రాశారు. ఆమె ఆత్మకథ రాయాలని మనసులో తీరని కోరిక ఉండేది. అది తీరకుండానే ఆవిడ చనిపోయారు. సిమి అగర్వాల్ చాట్ షోలో జయలలిత మాట్లాడుతూ, అవును నిజమే, నాకు క్రష్లు ఉన్నాయి. నారీ కాంట్రాక్టర్ అనే క్రికెటర్పై నాకు చాలా ప్రేమ. గుర్తుంది, నేను అతను చూడటానికి టెస్ట్ మ్యాచ్లకి వెళ్లేదాన్ని. మరియు షమ్మీ కపూర్పై కూడా నాకు మరో ప్రేమ ఉంది అని చెప్పి హృదయపూర్వకంగా నవ్వారు. నేటికి ఇష్టమైన చిత్రాలు జంగ్లీ 1961లో అని వచ్చిన ఆ సినిమా గురించి చెప్పారు. ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు, తమిళల
పురిచ్చి తలైవి జయలలితకు మధ్య గల అనుబంధం ఆ రోజుల్లో హాట్ టాపిక్గా ఉండేది. ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని, వారి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించిందని పుకార్ల మీద పుకార్లు నడిచాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఆనాడు పలు సినీ మ్యాగజైన్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. శోభన్ బాబు సినిమాల్లోకి వచ్చేసరికి జయలలితకు తమిళ, తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ హీరో అయినా జయలలితతో నటించాలని తప్పించేవారు. శోభన్ బాబు కూడా ఆమెతో నటించేందుకు తెగ తాపత్రయపడేవారు. ఆమెతో నటించే అవకాశం ఒకసారి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన శోభన్ బాబు దిగులు పడిపోయారు. ఆ తర్వాత తిరిగి 8 ఏళ్ల తర్వాత ఆ అవకాశం డాక్టర్ బాబు చిత్రంతో లభించడంతో శోభన్ బాబు ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఆ సినిమాతో వారిద్దరూ బాగా దగ్గరయ్యారు. తల్లి చనిపోయిన విచారంలో డిప్రెషన్లోకి వెళ్ళిన జయలలితను శోభన్ బాబు తిరిగి కోలుకునేలా చేశారు. అప్పటి నుండి వారిద్దరూ బాగా సన్నిహితమయ్యారు. స్నేహితులుగా అన్ని రకాలుగా క్లోజ్ అయ్యారు. వారు చనువు చూసిన లోకం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని భావించింది. అందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు. కానీ పలు సినిమా పత్రికలు మాత్రం ఇందుకు సంబంధించిన కథనాలు పుంఖానుగా రాసేవి. ఈ నేపథ్యంలో వారిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టిందనే ప్రచారం జయ మనసు గాయపడిందని, దాంతో తనకి ఇష్టం లేకపోయినప్పటికీ శోభన్ బాబు నుండి బలవంతంగా దూరం కావాల్సి వచ్చిందని అంటారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలలో ఆమె ఎంజీఆర్కి దగ్గరవటం, ఆయన సాయంతో ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం జరిగిపోయింది. ఈ ఇష్యూపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, విచిత్రం ఏమిటంటే ఏ ఇష్యూ చూసుకున్నా నాకు తెలియకుండా నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటాను. శోభన్ బాబు, జయలలిత కలిసి తెలుగులో ఒకే ఒక్క సినిమా చేశారు. అదే డాక్టర్ బాబు. నేను కోయంబత్తూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి శోభన్ బాబు గారిని కారులో ఎక్కించుకొని ఊటీ షూటింగ్కి లొకేషన్కు తీసుకువచ్చి అక్కడ జయలలిత గారిని శోభన్ బాబు గారికి పరిచయం చేశాను. ఆ గంటన్నర జర్నీలో జయలలిత గారు ఎలా ఉంటారు, మనతో సరదాగా మాట్లాడతారా, మనతో ఎలా ఉంటారో, ఆమెతో ఫస్ట్ టైం చేస్తున్నా అని శోభన్ బాబు గారు చాలా భయపడ్డారు. వాళ్ళిద్దరిని ఫస్ట్ టైం కలిపింది నేనే. వాళ్ళ మధ్య రిలేషన్ గురించి నాకు తెలియదు, కానీ ప్రతి మనిషికి వీక్నెస్ ఉంటుంది, పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుంది. ప్రతిదాన్ని నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు ఆవిడకు మధ్య ఉండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు కలిసి ఉన్నారు. అది దేశం మొత్తం తెలిసిందే. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళని దాచిపెట్టారనే రకరకాల వార్తలు వచ్చాయి. నిజంగానే కూతున్నో కొడుకునో కని ఉంటే ఓ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని బయటకు తీసుకొని వస్తారు కదా. ఎవరో శశికళను పైకి తీసుకుని వచ్చే బదులు జయలలిత తన కూతున్నో కొడుకునో పైకి తీసుకుని వచ్చేది కదా. క్యాసెట్ కంపెనీ నడుపుకునే శశికళనే ముఖ్యమంత్రి రేంజ్కి తీసుకుని వెళ్లారు జయలలిత. ఇక సొంత కూతురు ఉంటే అలా ఎందుకు దాచిపెడుతుంది? అలా దాచిపెడితే వాళ్ళు ఇప్పుడైనా బయటికి రాకుండా ఉంటారా? దీని గురించి ఎందుకు ఆలోచించరు అంటూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు తమ్మారెడ్డి భరద్వాజ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 9% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.